మొత్తానికి ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి కాంగ్రెస్ కావాలనే కష్టపడుతుంది. ఇటు ఏదైతే కేసీఆర్ పైన పదే ఆరోపణలు చేస్తున్నటువంటి అంశం ప్రధానంగా దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉంటే జూరాల ప్రాజెక్టును మరి తెరమీదకి తీసుకురావడం, జూరాల ప్రాజెక్టు వల్ల అసలు ఎవరికి లాభం ఎవరికి నష్టం ఏంటనేది కూడా చాలా సందర్భాల్లో కేసీఆర్ చెప్పారు. చాలా మిగతా మాజీ మంత్రులు కూడా చెప్పిన సందర్భం చూసాం. ప్రధానంగా కావాలనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 10% పనులు ఉన్నప్పటికీ కూడా ఆ 10% కంప్లీట్ చేసి ఆ ప్రాజెక్టును అద్భుతంగా దాన్ని వాడుకోవచ్చు అనేది అందరు చెప్తున్నా కూడా పడవ పెడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కుర్రో విజయ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. అలాగే రీసెర్చ్ స్కాలర్ రాము గారు కూడా ఉన్నారు నీటికి సంబంధించి. రాము గారు నమస్తే అండి. విజయ్ గారు, ప్రధానంగా తలాపునే కృష్ణమ్మ పారుతున్నా కూడా ఏదైతే పాలమూరుకి ఇలాంటి పరిస్థితి ఎందుకు, ఇంత గోస ఎందుకు వస్తుంది, ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అనుకోవాలి మనం? నమస్కారం అండి. ముందుగా మీకు, అదేవిధంగా మీ సోదరుడికి రాముకు, టీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం, శుభ సాయంత్రం. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో దాదాపుగా 50 సంవత్సరాలు దగ్గర కాంగ్రెస్ పార్టీ పాలించింది. దాదాపు 16-17 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించింది. ఈ రెండు ప్రభుత్వాలు కూడా, రెండు పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ ప్రాజెక్టుల మీద, ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టుల మీద, కృష్ణానది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దాదాపుగా తెలంగాణలో 68% క్యాచ్మెంట్ ఏరియా పారుతున్నప్పటికీ ఆ నది మీద ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేసి పాలమూరు ప్రజలకు ఈరోజు నీళ్లు అందించినటువంటి పాపాన పోలేదు. ఒకే ఒకటి, అది కూడా బచావత్ గారు 1976లో ఎవరు అడగకపోయినా, ఎవరు మాట్లాడకపోయినా, పాలమూరు జిల్లా నాయకత్వం ఎవరు, గత పాలకులు ఎవరు మాట్లాడకపోయినా వారు దాదాపుగా 17-18 టీఎంసీల నీటిని ఆ జూరాలకు కేటాయించడం వల్ల 1980లో ప్రారంభించి నత్తనడక జరుగుతున్నటువంటి జూరాల ప్రాజెక్టు దాదాపుగా తెలంగాణ వచ్చే వరకు కూడా ఆ జూరాల పూర్తి స్థాయి ఆయకట్టు పారలేనటువంటి పరిస్థితి. కేసీఆర్ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర జెండాని ఎత్తిన రోజు వారు మహబూబ్నగర్ జిల్లాకు వచ్చి గర్జించి ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాని దత్తత తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క అగత్యాన్ని, వారు చేస్తున్నటువంటి ద్రోహాన్ని ఎండగట్టిన తర్వాతనే అప్పుడు పాలమూరులో ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద కొంత ప్రయాణం మొదలైంది. అయినప్పటికీ దాదాపుగా 30 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, అదేవిధంగా అది ఏ సంవత్సరం 1984లో ప్రారంభించిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, 2005లో ప్రారంభించిన నెట్టంపాడు కావచ్చు, భీమా కావచ్చు, కోయిల్సార్ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఒక పెండింగ్ ప్రాజెక్టులుగా చరిత్రలో నిలిచిపోయినటువంటి పరిస్థితి. పెండింగ్ ప్రాజెక్టులని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టులని రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి దాదాపుగా ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి ఆర్డీఎస్లో 17.5 టీఎంసీలు రావాల్సినటువంటి నీళ్లు రానియకుండా అక్కడి నుంచే మొత్తం రాయలసీమకు తరలించుకోలేనటువంటి ఉమ్మడి సమైక్య పాలకులు తెలంగాణ వచ్చిన తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి దాదాపుగా మిషన్ కాకతీయ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి 10 లక్షల పైచిలకు ఎకరాలకు నీళ్లు పారించినటువంటి అపర భగీరథుడు కేసీఆర్ గారు. తెలంగాణ వచ్చిన తర్వాతనే ఇవి సాధ్యమైనవి. తెలంగాణ రాకునింటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకునింటే ఇవి సాధ్యం కాకపోతుండే. అంత గొప్ప ప్రయత్నం చేసి అయినప్పటికీ కూడా పాలమూరు జిల్లాకి ఇంకా చేయాలి, పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల సాగునీరు అందించాలన్నటువంటి ఒక దూరదృష్టితో, లక్ష్యంతో కేసీఆర్ గారు పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ఉన్నారు జూరాల నుంచి సోర్స్ తీసుకుంటే బాగుండని ఒక అజ్ఞానంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. నీటిపారుదల శాఖ ఉన్నారు. వారికి అవగాహన రహిత్యంతో బేసిన్లకు, టీఎంసీలకు తేడా తెలియనటువంటి నాయకత్వం ఈరోజు ఈ రాష్ట్రాన్ని పాలించడం దురదృష్టకరం. నేను పాలమూరు బిడ్డని, నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ పాలమూరు జిల్లాకు సంబంధించిన కేసీఆర్ గారు 90% పనులు పూర్తి చేసిండు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసి దాదాపు 90% పనులు పూర్తి అయినాయి. మరి ఎందుకు ఆ ప్రాజెక్టును పూర్తి చేయడం లేదు ఈ ప్రభుత్వము? ఎందుకు నత్తనడక నడుస్తూ ఉంది? ఎందుకు దాని మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? దాదాపుగా ఆ యొక్క 2 కిలోమీటర్లు సంబంధించిన ఒక ప్యాకేజ్ 3లో 2 కిలోమీటర్లు స్టోన్ వచ్చింది. ఆ స్టోన్ క్లియర్ చేస్తే దాదాపు 50 టీఎంసీలను స్టోరేజ్ చేసుకున్నటువంటి కెపాసిటీ రిజర్వాయర్లు కట్టిండు కేసీఆర్ గారు. ఎందుకు ఈ ప్రభుత్వం చేయడం లేదు? ఎందుకు మాట్లాడడం లేదు? వితండవాదం చేస్తా ఉన్నారు జూరాల నుంచి అని చెప్పేసి. ఎప్పుడో 2009లో ఎన్నికల ముందు మేము గెలవమని చెప్పేసి ఆ రోజు పార్లమెంట్ సభ్యుడు విఠలరావు గారు ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి లేఖ ఇస్తే ఆ లేఖ ఆధారంగా సీఎంఓ నుంచి ఒక నోటు పోతే
2013 అక్టోబర్ వరకు కూడా ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ మీద కనీసం డిపిఆర్ని వేసేటువంటి పరిస్థితి లేదు. అది ఎన్నికల సందర్భంగా అదేవిధంగా ఏదైతే అప్పుడు తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్కి వెళ్తా ఉంది, తెలంగాణ వచ్చే ఇంకా తథ్యం అనేటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమానికి ఇది ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నామని చెప్పేసి ఢిల్లీకి పంపడం కోసం ఆ రోజు కుట్రపూరితంగా ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు ఆదిత్యనాథ్ దాసు ఉన్నాడు, ఆ రోజు నీటిపారుదల శాఖ కార్యదర్శి ఉన్నారు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి కుట్రతో జూరాల దగ్గర నుంచి ప్రతిరోజు 2 టీఎంసీలు చొప్పున 35 రోజుల్లో 70 టీఎంసీలు తీసుకోవాలన్నట్టు ఒక దురాలోచనతో ఒక కుట్రతో పాలమూరుకు తెలంగాణకు అన్యాయం చేసేటువంటి ఒక కుట్రకు బీజం వేసిండు 2013. అంటే డిపిఆర్ తయారు చేయమని జీవో ఇవ్వడానికి 5 సంవత్సరాలు పడితే మరి డిపిఆర్ వచ్చిన తర్వాత నువ్వు శాంక్షన్ ఎప్పుడు మంజూరు ఎప్పుడు చేయాలి, ఎప్పుడు పనులు పూర్తి చేయాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎప్పుడు పూర్తి చేయాలి. కాబట్టి ఇది పూర్తిగా జూరాల నుంచి వారు ఏదైతే సోర్స్ అంటున్నారో అది పాలమూరును ఎండబెట్టడమే. జూరాలలో దాదాపు 11 టీఎం, దాని కెపాసిటీ 11 టీఎంసీలు. 11 టీఎంసీలు ఉంటే 6.5 నుంచి 7 టీఎంసీలు మాత్రమే అక్కడ స్టోరేజ్ ఉంది ఈ రోజు. కానీ మరి ఈయనంట రేవంత్ రెడ్డి గారు నిండు శాసనసభలో అబద్ధాలు మాట్లాడుతారు. అది నోరా పాయకారని అర్థం అవ్వడం లేదు. 70 టీఎంసీలని జూరాలు ఇప్పుడు ఈ రోజు ఈ క్షణం ఈ రోజు ఈ నెల గత నెల డిసెంబర్ 3వ తారీఖు రోజున ఇక్కడ హైదరాబాద్ లో జలసౌధలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టుల మీద జూరాల సొంత ఆయకట్టు కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, అదేవిధంగా కోయిల్సారు కావచ్చు, భీమా కావచ్చు, ఈ ప్రాజెక్టులు అన్నింటి మీద ఈరోజు క్రాప్ హాలిడే ప్రకటించింది. అధికారికంగా నీటిపారుదల శాఖ ఆ క్రాప్ హాలిడే ప్రకటించింది. గత 10 ఏళ్లలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడైనా పాలమూరు ప్రాజెక్టుల కింద క్రాప్ హాలిడే ప్రకటించిన సందర్భాలు ఉన్నాయా? నీ సొంత హాయకట్టుకి ఈ రోజు నీళ్లు లేవు. తెలంగాణలో కూడా ఎక్కడ కూడా క్రాప్ హాలిడే ప్రకటించిన సందర్భాలు 10 సంవత్సరాల కాలంలో ఈ 2 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారు. త్రాగు నీరు లేదు, సాగు నీరు లేదు, మొత్తం కూడా కోత పెట్టిండ్రు. అదే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మనం సోర్స్ పెట్టుకొని తీసుకుంటా ఉన్నామో ఈ రోజుకి కూడా ఆ రోజు ఇక్కడ ఈ రోజు పంపులు నడుస్తా ఉన్నాయి. దాదాపుగా 3,50,000 ఎకరాలకు గత సంవత్సరం నీళ్లు పారింది. ఈ సంవత్సరం 2,80,000 ఎకరాలకు నీళ్లు పారేటువంటి పరిస్థితి ఉంది. అంటే అజ్ఞానంగా, మూర్ఖంగా, తెలివిలేనితనంతో ఒక్కొక్క చుక్కని ఒడిసి పట్టుకొని తెలంగాణ బీడు భూములని తడిపినటువంటి శక్తి కేసీఆర్ గారికి ఉంది అని ప్రజలందరికీ తెలుసు. మరి ఇప్పుడు అంటే ఒకటి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా సూటిగా టీడీఎస్ వేదికగా, శ్రీశైలం ప్రాజెక్టు ఓన్లీ ఆంధ్ర రాయలసీమ కోసమే కట్టినట్టు వీళ్ళే చెప్తున్నారు. అంటే మీరే ఒప్పుకుంటున్నారు కదా శ్రీశైలం మాకు సంబంధం లేదని. మరి ఎవరి ప్రయోజనాల కోసం శ్రీశైలం ఉందండి? శ్రీశైలం ఉన్నది ఎవరి ప్రయోజనాల కోసం? అది తెలంగాణ ప్రయోజనాల కోసం. పాలమూరులో 68% పారుతున్నప్పటికీ కూడా శ్రీశైలం నుంచి తీసుకునేటువంటి పరిస్థితి. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసుకున్నట్లయితే అక్కడ పోతిరెడ్డిపాడు కావచ్చు, ముచ్చుమర్రి కావచ్చు, హంద్రినీవా సుజలా స్రవంతి కావచ్చు, గాలేరు నగరి కావచ్చు, మల్యాల కావచ్చు, అనేక ప్రాజెక్టులు అక్కడ ఆ శ్రీశైలం సోర్స్ నుంచి ఆధారపడి పనిచేస్తా నీళ్లు దోసుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. నీ ముఖ్యమంత్రి నీ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కాబట్టి ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ నీటి ప్రయోజనాలని తాకట్టు పెట్టే శక్తి నీకు అవకాశం ఎవరిచ్చారు? రేవంత్ రెడ్డి గారు సిగ్గు లేకుండా 45 టీఎంసీలు సరిపోతుందని చెప్పేసి లెటర్ రాస్తాడు. 45 టీఎంసీలతో నీ పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయగలుగుతావా? పాలమూరులో చేయగలుగుతావా? ఇంకొకటి కేఆర్ఎంబి ప్రాజెక్టు కృష్ణానది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులను కూడా కేఆర్ఎంబికి బోర్డుకు అప్పచెప్పాలని పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో లెటర్ రాస్తే, అప్పచెప్తామని చెప్పి లెటర్ రాస్తే, ఇదే కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణాన్ని పరంగా పెట్టి సాధించిన నాయకుడు కాబట్టి తెలంగాణకు అన్యాయం జరుగుతుంది తెలుసు కాబట్టి నల్లగొండలో గర్జిస్తే అప్పుడు అసెంబ్లీలో సమావేశం ఏర్పాటు చేసి వ్యతిరేకంగా తీర్మానం చేసింది. అదేవిధంగా ఇప్పుడు పాలమూరుకు సంబంధించి కూడా 45 టీఎంసీలు సారిపోతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసిన తర్వాత కేసీఆర్ గారు బయలుదేరిన తర్వాత ఇదే హైదరాబాద్లో తెలంగాణ భవన్లో ఏదైతే డిసెంబర్ 21 తారీఖు సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించిండో కేసీఆర్ గారు, అప్పుడు ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని ముళ్ళు బర్రెబట్టి లేపితే తప్ప లేవలేదు. లేచి అసెంబ్లీలో వచ్చి మళ్ళీ సిగ్గు లేకుండా మేము తీర్మానం 90 టీఎంసీలకి మేము కావాలని చెప్పేసి తీర్మానం చేశారు. అంటే కేసీఆర్ గారు తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరుగుతుందన్నప్పుడల్లా ఖచ్చితంగా లేస్తాడు. ఈ ప్రభుత్వం మీద కుట్రల మీద ఖచ్చితంగా ఛేదించడం కోసం పోరాటం చేశారు. కాబట్టి ఈ రోజు దిక్కు తోచని పరిస్థితుల్లో కేసీఆర్ గారి వల్లనే ఈ రోజు కేఆర్ఎంబి ప్రాజెక్టులను అప్పచెప్పమని కానీ, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కి 90 టీఎంసీలు కావాలని కానీ
పోలవరము నల్లమల ఏదైతే బనకచెర్ల నల్లమల సాగర్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టును కూడా ఆపమని చెప్పేసి ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసిందంటే అది బీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితమే, బీఆర్ఎస్ పార్టీ వల్లనే సాధ్యమైందని చెప్పేసి నేను మొత్తానికి ఏదైతే కృష్ణా జలాలకు సంబంధించి కృష్ణా జలాల కావాలని ఆంధ్రప్రదేశ్కు దోచుకెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది అనేది ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపిస్తున్నటువంటి అంశం. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఎక్కడి నుంచైనా ఏ సోర్స్ నుంచైనా తెలంగాణకు రావాల్సినటువంటి వాటా నీటి బొట్టు ప్రతి నీటి చుక్కను కూడా కాపాడుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంటుంది, కేసీఆర్ సారథ్యం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. రామ్ గారు, ప్రధానంగా ఏదైతే జూరాలకు సంబంధించి పదే జూరాల ప్రస్తావన తీసుకొస్తుంది కాంగ్రెస్ సర్కారు, జూరాల నుంచి నీటిని ఎత్తిపోవడం అనేది సాధ్యమా, అసలు ఎందుకోసం వాళ్ళు చెప్తుంది, ఎంతవరకు సాధ్యం అది మీరు చాలా రీసెర్చ్ చేసి ఉంటారు కదా, చెప్పండి. సో రెండు ప్రధానంగా ఆలోచించాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఒకటి శ్రీశైలం మీద, రెండు జూరాల మీద, ఈ రెండింటి మీదనే పెట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది, కేసీఆర్ గారు శ్రీశైలం రిజర్వాయర్ పెట్టారు, అది పెట్టాల్సింది జూరాల మీద అంటున్నారు. వాస్తవానికి ఇది ఒక కుట్ర, ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కుట్ర. ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది, రాష్ట్రం ఏర్పడితే ఖచ్చితంగా ఖచ్చితంగా జూరాల కాకుండా వీళ్ళు శ్రీశైలం మీద పడతారు. శ్రీశైలం రిజర్వాయర్ సామర్థ్యం ఏమో 215 టీఎంసీలు ఉంటుంది, జూరాల 7 టీఎంసీలు ఉంటుంది. సరే, సామర్థ్యాలు ఎన్ని టీఎంసీలు ఉన్నా మనం ఎత్తిపోసుకునే సామర్థ్యాన్ని బట్టి లిఫ్ట్లను బట్టి నీటిని ఎత్తిపోసుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే జూరాల నుంచి మేము 70 టీఎంసీలు. ఇక్కడ పాలమూరు ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటే, మనకు జూరాల దగ్గరనేమో వరద జలాల నుంచి నీళ్ళు తీసుకోవాలి, శ్రీశైలం దగ్గరనేమో నికర జలాలు, జూరాల దగ్గరనేమో 70 టీఎంసీలు, శ్రీశైలం దగ్గరనేమో ఇప్పుడు 90 టీఎంసీలు. సో నికర జలాలు వరద జలాల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం. ఫస్ట్ వరద జలాలు అంటే ఏంటంటే, ఇప్పుడు శ్రీశైలం ఇప్పుడు జూరాల ప్రాజెక్ట్ ఉంది, జూరాల నిండాలి, తర్వాత శ్రీశైలం నిండాలి, శ్రీశైలం నిండి నాగార్జున సాగర్ నిండి గేట్లు ఎత్తిపోసిన తర్వాత అప్పుడు నువ్వు జూరాల దగ్గర పంపులు ఆన్ చేసుకోవాలి. అది నువ్వు జూరాల దగ్గర ప్రాజెక్ట్ కడితే అంటే నువ్వు శ్రీశైలం రిజర్వాయర్ నిండాలి, శ్రీశైలం డ్యామ్ నిండాలి, నాగార్జున సాగర్ డ్యామ్ నిండిన తర్వాతనే నువ్వు జూరాల దగ్గర పంపులు ఆన్ చేసుకుని ఈ 70 టీఎంసీలు నీళ్ళు. ఎస్, ఎగ్జాక్ట్లీ. వరద వచ్చినప్పుడు అంటే వరద వస్తుంది నీకు, జూరాల దగ్గర 1,00,000 క్యూసెక్ల ప్రవాహం 40 రోజులు పోతుంది, 50 రోజులు అవుతుంది, కానీ ప్రవాహం ఉందని ఎత్తిపోసుకోవడానికి లేదు. భవిష్యత్తులో జరిగేది ఏంటంటే ఈ నాగార్జున సాగర్ గేట్లు ఎప్పుడైతే నిండి కింద పోతున్నాయో అప్పుడే నువ్వు పాలమూరు రంగారెడ్డి పంపులు జూరాల దగ్గర ఆన్ చేసుకోవాలి. అదే శ్రీశైలం దగ్గర అనుకో, నికర జలాలు 90 టీఎంసీలు. నీకు వరద వస్తున్నా, నీకు 1,00,000 క్యూసెక్ల వరద వస్తున్నా, 10,000 క్యూసెక్ల వరద వస్తున్నా, 20,000 క్యూసెక్ల వరద వస్తున్నా, నీకు ఎన్ని నీళ్ళు అవసరమో ఆ రేషియో ప్రకారం నువ్వు శ్రీశైలం నుంచి ఎత్తిపోసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇది నికర జలాలు. ముందు వరద జలాలు, నికర జలాలు వాటికి మధ్య తేడా తెలుసుకుంటే, ఒక 4 సంవత్సరాల కాలంలో 3 సంవత్సరాలు ఖచ్చితంగా నీకు 100 టీఎంసీలు అనుకో, ఒక ఊరికి జూరాల ప్రాజెక్టుకు 100 టీఎంసీలు వచ్చినాయి. 100 టీఎంసీలు ఖచ్చితంగా 3 సంవత్సరాలు వస్తే వాటిని నికర జలాలు అంటారు. లేదు, నీళ్లు రాలేదు, అంతకంటే అదనంగా వచ్చినాయి, 100 టీఎంసీల కంటే అదనంగా వచ్చినాయి, ఆ 3 సంవత్సరాలు అదనంగా వచ్చినప్పుడు వాటిని వరద జలాలు అంటారు. నువ్వు యావరేజ్ని తీసుకుంటే శ్రీశైలం కృష్ణా బేసిన్లో ఎప్పుడు కూడా నికర జలాలు చాలా తక్కువ, నికర జలాలకు మించి వరద జలాలు చాలా తక్కువ వస్తాయి. ఈ సంవత్సరం వచ్చినాయి, కానీ ప్రతి సంవత్సరం ఎప్పుడూ రావు. సో కేసీఆర్ గారి ఆలోచన విధానం ఏంటంటే, అసలు ఈ ప్రాజెక్ట్ని నికర జలాల మీద కట్టాలన్నా వరద జలాల మీద కట్టాలన్నా, కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాజెక్ట్ని వరద జలాలు పెట్టింది 70 టీఎంసీలు. ఈ 70 టీఎంసీలు పెట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు, 121 టీఎంసీల రిజర్వాయర్లు కట్టాలనుకున్నాం మేము. కేసీఆర్ గారు 68 టీఎంసీల రిజర్వాయర్లు మాత్రమే కట్టిన ఒక అబద్ధ ప్రచారం చేస్తున్నారు. అసలు వీళ్ళ మొహాల ఒకసారి జూరాల మీద ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ని చూసుకుంటే, జూరాల సొంత ఆయకట్టు 1,00,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలకు దాని మీద ఆధారపడినటువంటిది ఇంకో మరో 4.5 లక్షల ఎకరాలు ఉంది. ఈ 4.5 లక్షల ఎకరాలకు భీమా ఒకటి ఉంటుంది, నెట్టెంపాడు, కోయిల్ సాగరు ఉంటుంది. సో భీమానేమో 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి, కానీ వాటి పెట్టినటువంటి రిజర్వాయర్ల సామర్థ్యం ఎంత, 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే 20 టీఎంసీల నీళ్ళు కావాలి. 20 టీఎంసీలకు నిజంగా ఈ ప్రభుత్వము ఇప్పుడు వీళ్ళు చెబుతున్నట్టే 120 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, పాత పాలమూరు రంగారెడ్డి జూరాల మీద కట్టే ప్రాజెక్టు పెట్టి ఉంటే అదే బేస్ మీద ఈ రాజీవ్ భీమా కూడా ఒక 20 టీఎంసీల రిజర్వాయర్ కట్టాలి కదా, ఎందుకు కట్టలేదు? మొత్తం రాజీవ్ భీమాలు వీళ్ళు కట్టినది ఎంత అంటే 7 టీఎంసీల రిజర్వాయర్లు కట్టిండ్రు. మళ్ళీ 20 టీఎంసీల రిజర్వాయర్లు ఎందుకు కట్టలేదు నువ్వు రాజీవ్ భీమాలు? అదే నెట్టెంపాడు ప్రాజెక్ట్ ఉంది, నెట్టెంపాడు కూడా 2 లక్షల ఎకరాలు ఆయకట్టియాలి, మళ్ళీ 5 టీఎంసీల రిజర్వాయర్లు ఎందుకు కట్టినావు? 20 టీఎంసీల రిజర్వాయర్లు ఎందుకు కట్టలేదు? సో కట్టలేదు. సో అలాగే ఇది కుట్ర. ఇంకోటి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంటుంది, మనం 40 టీఎంసీల నీళ్ళు వినియోగించుకుంటాము, కానీ వాళ్ళు పెట్టినటువంటి రిజర్వాయర్ల సామర్థ్యం చూస్తే ఆశ్చర్యపోతాము, 4 టీఎంసీలు ఉంటుంది. 4 లక్షల ఎకరాలకు 4 టీఎంసీల రిజర్వాయర్లు ఏం సరిపోతాయి? అదే ఆంధ్రప్రదేశ్లో కట్టుకున్నటువంటి నల్లమల సాగర్ రిజర్వాయరు, దానికి సేమ్ ఇది కూడా 40 టీఎంసీల వినియోగం ఉంటుంది. వాళ్ళ ప్రాజెక్టు 55 టీఎంసీలతో రిజర్వాయర్ కట్టుకున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ కుట్ర అండి. ఈ కుట్రని ఈ ముఖ్యమంత్రి పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? సో ప్రజలు ఇక్కడ పాలమూరు ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు నెట్టెంపాడు కానీ, జూరాల కానీ,
మన 5.5 లక్షల ఎకరాలకు మనకు 17 టీఎంసీల రిజర్వాయర్లు కూడా కట్టలేదు వీళ్ళు. అట్లాంటిది వీళ్ళు 121 టీఎంసీల రిజర్వాయర్లు మన కోసం కడతారంటే మనం నమ్మడము అది మన మూర్ఖత్వం అవుతుంది. మన వేలుతో మన కన్ను పొడిచే ప్రయత్నం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. సో జూరాలను ఎప్పుడు సోర్స్గా తీసుకోవద్దు, ఎందుకంటే జూరాలలో నీటి సామర్థ్యం చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పాను కదా ఇందాక, మనం ఎప్పుడైతే నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి నీళ్ళు కింద పోయినప్పుడే ఇక్కడ పంపులు ఆన్ చేసుకోవాలి జూరాల దగ్గర అయితే. అదే శ్రీశైలం దగ్గర అయితే నికర జలాలు కదా, మన 90 టీఎంసీలు మన హక్కు. మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్ ఈ దుర్మార్గపు కాంగ్రెస్ పాలనలో, ఈ దుర్మార్గపు తెలుగుదేశం పాలన నష్టపోయినటువంటి మన చెరువులు కుంటలు పోతే ఆ మిగిలినటువంటి 45 టీఎంసీలని ఒక 45 టీఎంసీలు పోలవరం నుంచి వచ్చినటువంటి 45 టీఎంసీలు మనం కలుపుకొని మొత్తం 90 టీఎంసీలు పాలమూరుకు నికర జలాలు అలర్ట్ చేసుకుని మనము ఈ ప్రాజెక్ట్ కట్టుకుంటున్నాము. వాళ్ళు ఏమంటున్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, అరే 70 టీఎంసీలు ఆన్ని ఎత్తిపోసుకుంటా వరద జలాలంట. అరే నువ్వు 70 టీఎంసీలు ఎత్తిపోసుకుంటే నువ్వు కట్టుకుంటున్న కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్కి నా బీమా నికర జలాలు ఎందుకు తీసుకున్నావు? నువ్వు పెట్టుకోవాలి కదా, నీకు చిత్తశుద్ధి ఉంటే మరి అన్ని నీళ్ళే ఉంటే నువ్వెందుకు ఈరోజు బీమా నీళ్ళు తీసుకుంటున్నావు 7 టీఎంసీలు? 20 ఒక పిల్లోడు రోజుకు ఈ బాటిల్ నీళ్ళు తాగాల. సో వాడి 2 పిల్లలు ఉన్నారు, వాడి ఇద్దరికి ఇదే ఇచ్చాడు వాటర్. ఇక్కడ ఏం చేసి ఈ బాటిల్ ఇప్పుడు 3 తాగమని చెప్తున్నాడు. 2 తాగే బాటిల్ని 3 తాగమంటున్నాడు, షేర్ చేసుకోమంటున్నాడు. వాడికి ఆరోగ్యం బాగుంటుందా? మధ్యాహ్నం వరకు స్కూల్లో ఉండాలి. 2 పంటలకు ఇచ్చేదాన్ని 1 పంటకి ఇస్తున్నాం ఆల్రెడీ. ఇప్పుడు బీమాలో కూడా 2 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే అది 1 పంటకు మాత్రమే నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు కూడా. దాంట్లోనే ఇప్పుడు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టినావు. ఎంత అన్యాయం అది! ఇప్పుడు ఆ బీమా రైతులకు కొడంగల్ రైతులకు కొట్టాడబెట్టి పంచాయతీ పెట్టి సిగ్గు లేకుండా మళ్ళీ నేను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని జూరాల మీద కడతా అని చెప్తున్నావు. మళ్ళీ అన్ని నీళ్ళే ఉంటే కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కి వరద జలాలే కేటాయించి ఉంటివి. ఎందుకు మరి నికర జలాలకి? బీమాలో ఆల్రెడీ అలర్ట్ అయినటువంటివి. ఆల్రెడీ 2 లక్షల ఎకరాల పంట సాగు అవుతుంది. వాటి నుంచి వాళ్ళకు ఒక టీఎంసీకి 15,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయంట. సాధారణంగా 1 టీఎంసీకి 10,000 ఎకరాలు మాత్రమే నీళ్ళు వస్తాయి. అటువంటిది 1 టీఎంసీకి 15,000 ఎకరాలు నీళ్ళు వస్తాయి. బీమా రైతులకు 2 లక్షల ఎకరాలకు 13 టీఎంసీలు సరిపోతే మిగతా 7 టీఎంసీ 1,00,000 ఎకరాలకు నా కొడంగల్ తీసుకుపోతా అంటున్నావు. అటు నీ కొడంగల్ రైతుల్ని మోసం చేస్తున్నావు, ఇటు బీమా రైతులు ఆ దేవరకద్ర, మక్తలు, కొల్లాపూర్, వనపర్తి నియోజకవర్గ ప్రజల్ని తీవ్రంగా మోసం చేస్తున్నాడు. సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ అన్ని నీళ్ళే ఉంటే నువ్వు వరద జలాల మీదే ప్రాజెక్టు కట్టనుంటివి. ఎందుకు కొడంగల్ నారాయణపేటకి బీమా నీళ్ళు ఎందుకు కేటాయిస్తున్నావు? బీమా నికర జలాలు ఎందుకు కేటాయిస్తున్నావు? సో ఇక్కడ ప్రజలు ఆలోచించాలి. పాలమూరు ప్రజలు కూడా కేసీఆర్ గారు ఏం చేసిందంటే 90 టీఎంసీలు వట్టిగా పెట్టలేదు. 90 టీఎంసీలు నికర జలాలతో పాటు రేపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వస్తుంది మనకు, జూలైలో అయిపోతుంది అది. మనకు అవార్డు వస్తే దాంట్లో మరొక 80 టీఎంసీలు నీటి కేటాయించే అవకాశం ఉంది. సో అది ఉద్దేశం పెట్టుకొని శ్రీశైలం దగ్గర సోర్స్గా పెట్టుకున్నాం. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. జూరాలు అనేటువంటిది ఎప్పటికీ పనికిరాని ప్రాజెక్ట్ అది. ఎందుకంటే దాని సొంత ఆయకట్టుకే, ఇందాక విజయన్న చెప్పినట్టు సొంత ఆయకట్టుకే క్రాప్ హాలిడే ప్రకటించేసిండ్రు. ఎందుకు వచ్చింది? సో ఇంకొకటి విషయం, ఇప్పుడు మొన్న జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడుతున్నారు జూరాల మీదనే సోర్స్ పెట్టాలని. సిగ్గుండాలి కదా కొంచెం. ఎందుకంటే నీ జూరాల ఆయకట్టుకు బీమా ఆయకట్టుకు నీళ్ళు వస్తలేవు అని చెప్పేసి కేసీఆర్ గారి దగ్గర 2018 ఎన్నికల్లో సింగోటం గోపాల్దినే లింక్ కెనాల్ మంజూరు చేయించుకున్నావు. ఎందుకు చేయించుకున్నావు? నీళ్ళు వస్తలేవు కాబట్టి, జూరాల నుంచి బీమా నుంచి నీళ్ళు రావట్లేదు కాబట్టి సింగోటం గోపాల్దినే లింక్ కెనాల్ని 125 కోట్లతో వేసుకున్నావు. నీళ్ళు వచ్చేదంటే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నువ్వు కొల్లాపూర్ ప్రజలకు మోసం చేస్తున్నట్టు కదా. జూరాల్లో అన్ని నీళ్ళే ఉంటే మళ్ళీ సింగోటం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి ఎందుకు తీసుకుంటున్నావు? ఈ సింగోటం గోపాల్దినే అనే లింక్ కెనాల్కి శ్రీశైలం నుంచి వస్తాయి నీళ్ళు. ఓకే. సో మరి నీకు అన్ని జూరాల్లో నీళ్ళు ఉంటే ఈ లింక్ కెనాల్ ఎందుకు అడిగినావు? అడగొద్దు కదా. ఈ సొంత జిల్లాకు నువ్వు సొంత ప్రాంతానికి మోసం చేస్తున్నావు జూపల్లి కృష్ణారావు. ఇది తీవ్రమైనటువంటి చర్య. కానీ శ్రీశైలం వద్దు, అసలు ఏపీకి ఇచ్చేస్తే బాగుండనే రకంగా మాట్లాడుతున్నారు. ఎందుకు మళ్ళీ అక్కడ నుంచే సోర్స్ ఎందుకు తీసుకుంటారు మళ్ళీ మీరు? వీళ్ళకి ఏంటంటే ఇప్పటికే వాళ్ళకి శ్రీశైలం మీద 330 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు నిండుకుని ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి. పెన్నా బేసిన్లో శ్రీశైలం నుంచి తరలించడానికి 330 టీఎంసీలు. మనం ఎందుకు వద్దండి? అసలు శ్రీశైలం ఎందుకు వద్దు? ఫస్ట్ శ్రీశైలం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సోర్స్ శ్రీశైలం ఎందుకు వద్దు అంటున్నారు మీరు? అది చెప్పాలి సమాధానం. కాంగ్రెస్ నేతలు ఎవరైనా సమాధానం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పలేరు. సోర్స్ ఎందుకు వద్దంటే చెప్పలేరు. ఫస్ట్ శ్రీశైలం సోర్స్ ఎందుకు కావాలంటున్నామంటే అక్కడ ఎప్పుడు 215 టీఎంసీలు నీళ్లు ఉంటాయి. 220 రోజులు మినిమం ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన హక్కు అండి శ్రీశైలం. ఆంధ్రాకి ఎందుకు దారదత్తం చేయాలి? వాడు 300 టీఎంసీల రిజర్వాయర్లు కట్టుకుంటే సిగ్గు లేకుండా మనం 1 రిజర్వాయర్ కట్టుకోద్దా? నీ సమైక్య పాలనలో 60 ఏళ్ళు పాలిస్తే 4 టీఎంసీల రిజర్వాయర్లు కట్టినాం. శ్రీశైలం రిజర్వాయర్ అది కూడా కల్వకుర్తి. అది మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసుకున్న తర్వాత వాటిని ఫినిష్ చేసుకున్నాం. సిగ్గుండాలి ఇప్పటికైనా మళ్ళీ సోర్స్ జూరాలని అవుతుంది. పాలమూరు ప్రజల్ని, పాలమూరు జిల్లా మంత్రులు, సాగునీటి శాఖ మంత్రి వాళ్ళే మోసం చేసిన చర్య ఇది. తీవ్రంగా ఆ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం మాట్లాడే ముందు ఖర్చు గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు ప్రధానంగా. పదే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఖర్చు 35,000 కోట్ల నుంచి 80,000 కోట్లకు పెరిగింది. సిగ్గుండాలే కొంచెం. నేను ప్రాణహిత చేయాల ప్రాజెక్టులో వీళ్ళు మొదట 2007లో ఒక డిపిఆర్ జీవో ఇచ్చిండు. జీవో నెంబర్ 124. ఇది ఇచ్చినప్పుడు 17,875 కోట్లకు జీవో ఇచ్చిండు.
వెంటనే ఒక ఏడాది అర్థంలోనే మళ్ళీ ఇంకో జియో ఇచ్చిండ్రు. జియో నెంబర్ 238, 17,835 కోట్లు ఉన్నటువంటి దీని కాస్ట్ వచ్చేసి డైరెక్ట్ ఎంత చేంజ్ అయిందంటే 38,500 కోట్లకు అయింది. ఒక ఏడాదిలోనే మళ్ళీ వీళ్ళే మాట్లాడతారా, ఒక కాలువ దవ్వలేదు, ఒక పంప్ హౌస్ కట్టలేదు, కనీసం డిపిఆర్ కూడా ప్రిపేర్ కాలేదు. అటువంటిది 17,000 కోట్లు ఉన్నది 38,500 కోట్లకు పెంచిండు ఒక ఏడాదిలోనే. మళ్ళీ ఏ ప్రాజెక్ట్కి? ప్రాణహిత చేవల ప్రాజెక్ట్కి. సో ఎంత అన్యాయం చేసి వీళ్ళు మళ్ళీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతారు. మళ్ళీ ఇంకొక 2010కి వచ్చేసరికి దాన్ని 40,300 కోట్లకు పెరిగింది ప్రాజెక్ట్ కాస్ట్. అంటే నువ్వు పెరగడంతో పాటు 2.5 రెట్లు పెరిగింది అసలు ఈ ప్రాజెక్ట్ కాస్ట్. 135% పెరగడంతో పాటు 2.5 రెట్లు కాస్ట్ పెరిగింది. వీళ్ళు ఈరోజు ప్రాజెక్ట్ అంచనాల గురించి మాట్లాడుతున్న సిగ్గుండాల కొంచెం మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టున్నారు వీళ్ళు మాట్లాడితే. సో ఏ ప్రాజెక్టులో అయినా సరే ప్రతి సంవత్సరం నువ్వు 2 ఏళ్ళు అవుతుంది వచ్చి, నువ్వు 2 ఏళ్ల ముందే ల్యాండ్ ఎక్వేషన్ చేసి పంట కాలాలు తవ్వింటే ఇప్పుడు అంత కాస్ట్ ఎందుకు అవుతుంది? సో వీళ్ళు చేయకపోవడం వల్లనే వీళ్ళ యొక్క కుట్రపూరితంగా ఆంధ్రప్రదేశ్కి నీళ్ళు తరలించాలనే ఉద్దేశం పెట్టుకున్నారు. కాబట్టి ఈరోజు కాస్ట్ పెరగడానికి కూడా కారణం ఈ మూర్ఖులే. ఒకవేళ వీళ్ళే కష్టపడి పని చేసింటే అంత కాస్ట్ కూడా పెరగదు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఆల్రెడీ రిజర్వాయర్లు అయిపోయినాయి, సోర్స్ ఆడ ఉండాలి ఈడ ఉండాలి కదా. ఆల్రెడీ 27,000 కోట్లు ఖర్చు పెట్టినావు. అది తెలంగాణ ప్రజల సొమ్ము, సిగ్గుండాల పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటున్నావు కదా. నువ్వు ఆ ప్రజల సొమ్ము కాబట్టి ఆ ప్రజలకు ఖర్చు పంట కాలువలు తవ్వు, డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ తవ్వు, ఈసీ క్లియరెన్స్ తీసుకురావడానికి ఒత్తిడి పెంచు కేంద్రంపై. నీవేదో అంటున్నావు కదా, గురువు చెవులో చెప్తే మాట్లాడితే వింటున్నా అంటున్నావు కదా, అదేదో పూర్తి చేసి పంట కాలువలకు టెండర్లు పిలిచే విధంగా పనిచేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచిస్తున్నాను. రైట్. ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావాలనే కాంగ్రెస్ సర్కారు గొడవ చేస్తుంది. ప్రధానంగా దానికి సంబంధించి దాదాపు 90% పూర్తయినటువంటి ప్రాజెక్టుని ఖచ్చితంగా 10% నిధులు కేటాయించి ఖచ్చితంగా రైతులకు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి రామ్ గారు కూడా చెప్తున్నటువంటి అంశం. విజయ్ గారు, ప్రధానంగా ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి దాదాపు కేసీఆర్ సర్కార్ టైంలోనే కేసీఆర్ గారు దాదాపు 7 అనుమతులు తీసుకొచ్చి ప్రాజెక్ట్ని దాదాపు 90% పూర్తి చేసినటువంటి సందర్భం. ఇంకా 10% పూర్తి చేయడానికి ఇంకో 2 పర్మిషన్లు 3 పర్మిషన్లు తీసుకురావాల్సి ఉంటుంది కావచ్చు, అంతే. ఆ పర్మిషన్లు తీసుకురావడానికి ఎందుకు ఇంత తాపత్రయపడుతుంది రేవంత్ సర్కారు? ఇది తెలంగాణ ప్రజల పట్ల కానీ తెలంగాణ రాష్ట్రం పట్ల కానీ ప్రేమ అనేటువంటి నాయకత్వం నడుస్తుంది కాబట్టి ఇది మనం భరించాలి. తప్పు అవునన్నా కాదన్నా ఇంకా 2 సంవత్సరాలు ఈ యొక్క దరిద్రపు ఉంది కాబట్టి తప్పు. దాదాపుగా కేసీఆర్ గారి హయాంలో ఉన్నప్పుడు 2023 ఆగస్టు 10 తారీఖు వరకు దాదాపు 7 అనుమతులు వచ్చినాయి. ఇది లాస్ట్ చివరి అనుమతి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సంబంధించింది. ఇది చివరి అనుమతి, ఇది చివరి సమయంలో వచ్చినటువంటిది. 2019లో అటవీ శాఖ అనుమతి వచ్చింది. తర్వాత కేంద్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు అనుమతి వచ్చింది. కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ అనుమతి 17/3/2023 తారీఖు మార్చి 2023లో వచ్చింది. సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ సంబంధించిన అనుమతి జూన్ 5, 2023లో వచ్చింది. కేంద్ర గిరిజన శాఖ మంత్రిత్వ శాఖది జూలై 17, 2023 తారీఖున వచ్చింది. కేంద్ర భూగర్భ జల బోర్డు అనుమతి జూలై 28, 2023 రోజు. పర్యావరణ ఈసీకి సంబంధించిన అనుమతి కూడా దాదాపుగా 10/8/2023. ఇట్లా ఈ రకంగా 7 రకాలైనటువంటి అనుమతులు సాధించింది కేసీఆర్ గారు. మరి మూడు రకాలైనటువంటి క్లియరెన్స్ ఉంది కేంద్ర ప్రభుత్వం దగ్గర. ప్రతిరోజు నేను చంద్రబాబు నాయుడు చెవుల ఊదుతా, నేను మోడీ గారి దగ్గర నేను 50-61 సారి దగ్గర ఢిల్లీకి పోయినప్పుడల్లా నేను దీని గురించి మాట్లాడుతున్నా, దీనికి ఏమంటారు జాతీయ హోదా అడుగుతున్నా, నిధులు అడుగుతున్నా, ఇదేదో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి. మరి 3 రకాలైనటువంటి అనుమతులు తీసుకురాలేదు, కానీ ఉన్నటువంటి డిపిఆర్ని ఈరోజు వెనక్కి తీసుకొచ్చారండి. వీరు ఎంత దుర్మార్గంగా చేస్తూ ఉన్నారంటే, బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిపిఆర్ సబ్మిట్ చేసి 7 రకాలైనటువంటి అనుమతులు తీసుకొచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఉన్న డిపిఆర్ని వీరు ఏదైతే మైనర్ ఇరిగేషన్ సంబంధించిన లెక్కలు ఇవ్వమని చెప్పేసి అక్కడ కేంద్ర జలశక్తి శాఖ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మెయిల్ రూపకంగా లెటర్ రాస్తే, మైనర్ ఇరిగేషన్లో సేవింగ్స్ 45 టీఎంసీలకు సంబంధించిన లెక్కలు ఇవ్వమని చెప్పేసి అడిగితే ఆ లెక్కలు కూడా ఇవ్వకుండా ఈరోజు దాచిపెట్టి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావాల్సి ఉద్దేశపూర్వకంగా పాలమూరుకు అన్యాయం చేయాలని తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు గారికి కృష్ణా నీళ్ళని దారదత్తం చేయడం కోసం ఈ రకంగా తెలంగాణ నీటి ప్రయోజనాలన్నీ మీద దెబ్బ కొడతా ఉన్నాడు తప్ప అంతకు మించినటువంటి ఏదీ లేదు. ఇంకొకటి, జూరాల నుంచి ఇప్పుడు రాము గారు చెప్పారు, శ్రీశైలం నుంచి అంట బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజంగా ఆయన ఒక ఆర్మ్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అనుకున్నాము. ఆయన కొంచెం నిజాయితీగా మాట్లాడుతున్నాము. పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. నోరు తెరిస్తే అబద్ధాలు. ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలాగ మాట్లాడతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే మాట్లాడతారు. శ్రీశైలం నుంచి అంట బీఆర్ఎస్ హాయంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించింది మొత్తం ఎక్కువ పొక్క పెట్టుకొని తీసుకెళ్లారు, అది కేసీఆర్ గారు సహకరించింది అంటాడు.
ఎంత అన్యాయం మాట్లాడుతున్నారండి. 2020లో కేసీఆర్ గారు కేంద్ర జలశక్తి శాఖకు లెటర్ రాసిందండి. ఆ లెటర్లు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇవి చూడండి, 2/10/2020 రోజున కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేఖ రాసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఏదైతే అనాథరైజ్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ని, ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ని పోతిరెడ్డిపాటి ఎడ్రెక్టరేటర్ కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఈ రకమైన ప్రాజెక్టులన్నీ చేసి, అదేవిధంగా ఎన్జిటిలో అడ్వకేట్ జనరల్ని అపాయింట్ చేసి ఎన్జిటిలో కేసుని బలంగా వాదనలు నిలిపించి ఎన్జిటిలో స్టే తీసుకొచ్చినటువంటి చరిత్ర కూడా 2020-21లో కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. అంతేగాని ఈయనంట అసెంబ్లీ వేదిక, అది ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి అసెంబ్లీ అనేది. అలాంటి పవిత్రమైనటువంటి శాసనసభలో ఎన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. చెవులో చెప్పిన నేను నాకున్నటువంటి వ్యక్తిగత సంబంధాలతోన నా పాత గురువు కాబట్టి నేను చెవులో చెప్తే అది ఆపిచ్చేసిండు. మీరు కావాలంటే పోయి స్పీకర్ గారికి చెప్తాడు, మీరు కావాలంటే కమిటీ ఏంటి పోయి చూసిరామని చెప్పండి, పనులు ఆగిలేదు. సిగ్గుండాలకు వచ్చామని మాట్లాడడానికి. మా ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాట ఫలితంగా అక్కడ ఎన్జిటీలో మేము స్టే తీసుకురావడం వల్ల కేంద్ర జలశక్తి శాఖ కూడా అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ రాసి ఆపమని చెప్పేసి చెప్పింది. అది అఫీషియల్ లెటర్లు కూడా కరస్పాండెన్స్ జరిగినాయి. మా పోరాట ఫలితంగానే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగింది. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పిన నెక్స్ట్ డేనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖండించింది. ఇది రేవంత్ రెడ్డి గారు అబద్ధం మాట్లాడుతూ ఉన్నాడు, ఇది మా హాయంలో జరగలేదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు కేసీఆర్ గారు కొట్లాడి మాకు ఆపిచ్చిండు, మా హాయంలో జరగలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి ఎడబెట్టుకోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ ఏది మాట్లాడినా అబద్ధాలు మాట్లాడతాడు, నోరు తెరిస్తే అబద్ధం మాట్లాడతాడు, తర్వాత చివాట్లు పడుతుంది. ప్రజల నుంచి అయినా చివాట్లు వస్తాయి, లేదా న్యాయస్థానాల నుంచి చివాట్లు వస్తాయి. అదే రకంగా ఇప్పుడు పోలవరం సంబంధించిన పోలవరం నల్లమల సాగర్ బనకచెర్ల ప్రాజెక్టు ఫస్ట్, దానికి సంబంధించి ఆ ప్రాజెక్టు మీద మొట్టమొదటిగా స్పందించింది బీఆర్ఎస్ పార్టీ. మా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, శాసనసభాపక్ష ఉపనాయకుడు హరీష్ రావు గారు ముళ్ళు బర్రె పెట్టి లేపే వరకు, నిద్రపోతున్న ఈ ప్రభుత్వం లేపే వరకు ఈ ప్రభుత్వం దగ్గర సోయలేదు. ఏది పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించింది. బీఆర్ఎస్ పార్టీ రెస్పాండ్ కావడం వల్లనే, మాట్లాడడం వల్లనే, ఉద్యమించడం వల్లనే ఈరోజు చర్చకు వచ్చింది. అదేవిధంగా దాని మీద జూలై 17, 2025 రోజున కేంద్ర ప్రభుత్వం దగ్గర, కేంద్ర జలశక్తి శాఖ దగ్గర ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు, అధికారులు వీళ్ళందరి సమక్షంలో ఒక అత్యున్నతమైన సమావేశం ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు పిలిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంకలు కొట్టుకుంటా వెళ్ళి ఢిల్లీలో వెళ్ళి మొకారిల్లి ఏం చేసిండు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది ఆ సమావేశానికి హాజరైతే మీరు ఆ ప్రాజెక్ట్ని రాటిఫై చేసే వాళ్ళు, ఆ ప్రాజెక్ట్ని ఒప్పుకున్న వాళ్ళని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ హెచ్చరించింది. అయినప్పటికీ కూడా ఆ హెచ్చరికని పెడచెవున పెట్టకుండా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి ఏం మాట్లాడిండు, ఢిల్లీకి వెళ్ళి నేను పోయింది బనకచెర్ల ప్రాజెక్టు మీద కాదని చెప్పేసి మాట్లాడాడు. ఆ సమావేశం అయిపోయిన తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ మంత్రి ఏమన్నా నిమ్మల రామనాయుడు గారు ఏకైక ఎజెండా పోలవరం బనకచెర్ల మీద జరిగింది, ఆ ప్రాజెక్టు మీద చర్చ జరిగింది. ఆ చర్చ జరగడం వల్లనే ఇంకోటి సార్, విభజన చట్టంలో 11th షెడ్యూల్ సంబంధించి ఏదైతే పాలమూరు డిండి ప్రాజెక్టులకు సంబంధించి అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీ కదా. ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు ఇంకోటి 299 టీఎంసీలకు సంబంధించి వీళ్ళు మూర్ఖంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది తెలంగాణ విభజన జరిగేటప్పుడు డిసెంబర్ 18, 2013 రోజున ఆనాడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి చీఫ్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మహంతి గారికి ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యులు జయప్రకాష్ నారాయణ గారు కావచ్చు, అదేవిధంగా సాకే శైలజనాథ్ గారు కావచ్చు, ఇలాంటి శాసనసభ్యులు, సమైక్యాంధ్ర ఉద్యమ నాయకులు వాళ్ళందరూ కూడా లెటర్ రాస్తే డ్రాఫ్ట్ బిల్ వచ్చింది, మాకు ఒక సందేహాలు ఉన్నాయని చెప్పేసి మాకు తీర్చండి అని చెప్తే ఈయన పీకే మహంతి గారు డివో లెటర్ రాస్తాడు. ఎవరికి? కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోస్వామి గారికి లెటర్ రాస్తే ఆ గోస్వామి గారు ఒక డ్రాఫ్ట్ బిల్లు పంపిస్తాడు. ఆ డ్రాఫ్ట్ బిల్లునే మరణ శాసనం రాసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు. ఈ దీంట్లో పేజ్ నంబర్ 31, 32లో చూడండి, 290 టీఎంసీలు మాత్రమే తెలంగాణ ప్రాజెక్టుల మీద అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి మరణ శాసనం మీద తప్ప ఇది వేరే కాదు. ఉమ్మడి రాష్ట్రంలోనే విష బీజాలు పడ్డాయి తెలంగాణకు అన్యాయంగా. అది తెలంగాణ వచ్చిన తర్వాత పంచాయతీ ఎందుకు పెట్టుకోవాలని చెప్పి 1 year కి ఒక టెంపరీ 2015 వాటర్ ఇయర్కి మాత్రమే టెంపరీ అరేంజ్మెంట్ చేసుకుంటే, దట్ ఈస్ నాట్ అగ్రిమెంట్, దట్ ఈస్ అరేంజ్మెంట్ చేసుకుంటే దానికి మరణ శాసనం రాసిండు. మరి ఎవరు? మీ తాత రాసిండా ఈ లెటర్ ఎవరు రాసిండు? జూలై 14, 2014 కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎవరు రాసింది? సెక్షన్ 3ని అమలు చేయండి, అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం 1956 చట్టం ప్రకారంగా సెక్షన్ 3ని అమలు చేయమని చెప్పేసి పోరాటం చేసింది కేసీఆర్ గారు. మా పోరాట ఫలితంగా సుప్రీంకోర్టులో కేసు చేయడం వల్ల ఈరోజు సెక్షన్ 3ని అమలు చేసింది. ఆ తీర్పు కూడా ఆగస్టులో తీర్పు రాబోతా ఉంది. తెలంగాణకు ఎక్కువ నిధులు రాబోతా ఉన్నాయి. ఇంకొకటి ఇది చూడండి సార్, మీరు ఇప్పుడు
ఫిబ్రవరి 17, 2025 రోజున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరణ శాసనం రాసి మళ్ళీ అదే 66, 34కే రాసుకొచ్చినావు కదా నువ్వు చేసింది ఏంది? చిట్ట చివరి కేఆర్ఎంబి బోర్డు మీటింగ్లో ఏదైతే 66-34 ఉందో అది మొత్తం తీసేసి మేము ఆ రోజు మీటింగ్లో పాల్గొని మేము మినిట్స్ వస్తే, కానీ మరి తెలంగాణ కాంగ్రెస్ అధికారులకు వచ్చింది నువ్వే రాష్ట్రం కదా ఇది. మేమేమో 36, 34, 66 ఒప్పుకోక వదిలేస్తే ఈయన వచ్చిన తర్వాత దానికే పరిమితమైండు. మళ్ళీ ఎవరు దీని మీద మరణ శాసనం రాసింది? ముమ్మాటికి ఆనాడైనా ఈనాడైనా నేడైనా ఏనాడైనా తెలంగాణ ప్రాంతానికి ముమ్మాటికి ద్రోహం చేసింది మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ యొక్క చర్యల వలన ఇలా తెలంగాణ సమాజం కృష్ణా నది మీద ఈ రకమైనటువంటి బాధలు అనుభవిస్తా ఉంది. బీజేపీ పార్టీ కూడా తక్షణమే ఈ యొక్క సమస్యని రిజాల్వ్ చేయండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నల్లమల సాగర్ మీద కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు పోరాటం చేయడం వల్లనే ఈ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసిందంటే దానికి మా పోరాటం అయినప్పటికీ ఈ రోజు ఏం జరిగింది? నిన్న సుప్రీంకోర్టులో చెంప మీద కొట్టటైంది రేవంత్ రెడ్డి గారికి. తెలంగాణ నీటి ప్రయోజనాలని శాశ్వతంగా ఈరోజు తాకట్టు పెట్టేటువంటి కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా తెలంగాణ సమాజం మేలుకుంటుంది. కేసీఆర్ గారు బయలుదేరిండు. తక్షణమే ప్రజల్లో మేము వెంటనే ఈ నెల చివరిలోపు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభల్లో ప్రజల్లోకి వెళ్తాం. కాంగ్రెస్ పార్టీ బండారాన్ని బయట పెడతాం. మీరు చేస్తున్నటువంటి ద్రోహాన్ని, పాలమూరుకి తెలంగాణకు చేస్తున్నటువంటి ద్రోహాన్ని ఎండగడతాము. ఎక్కడికక్కడికే ఖచ్చితంగా నిలదీస్తాము కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ మంత్రులని అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైట్ అండి. రామ్ గారు, ప్రధానంగా పాలమూరు ప్రాజెక్ట్ సంబంధించి 174 టీఎంసీలకు సంబంధించి ఏదైతే ఇవ్వాలని చెప్పేసి నీళ్ళు ఇవ్వాలని నిజాం కాలంలోనే అనుమతి ఇచ్చింది వాళ్ళు అప్పుడు ఒప్పుకున్నటువంటి సందర్భం. అది వాస్తవం కాదా? ఇప్పుడు ఈ రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇన్ని తొండిలు పెడుతుంది అనుకోవాలి? అప్పర్ కృష్ణ ప్రాజెక్టు కోసం, భీమా ప్రాజెక్టు కోసం గతంలో జరిగినటువంటి మాట వాస్తవమే. సో విభజన అనంతరం అది కర్ణాటక కేటాయించడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా థ్రెట్ ఏంటంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జూరాల మీద పెట్టాలనుకుంటున్నారు కదా. సో థ్రెట్ ఇప్పుడు మన కర్ణాటక నుంచి ఉందండి. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచబోతున్నారు వాళ్ళు ఒకసారి ఎత్తు పెంచితే 130 టీఎంసీలు అదనంగా స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఒక్కసారి ఆల్మట్టి ఎత్తు పెంచిన తర్వాత నారాయణపూర్కి నీళ్ళు రావు అంటే జూరాలో కూడా నీళ్ళు రావు. వాళ్ళకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ఇవ్వబోతుంది. అది నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే కర్ణాటక రాష్ట్రంతో మాట్లాడి, ఎందుకంటే కర్ణాటకలో కూడా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి వాళ్ళతో మాట్లాడి కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచకుండా ఆపాలి నువ్వు. ఒకవేళ అది ఆపకపోతే జూరాల తీవ్రంగా ఎండిపోయే ప్రమాదం ఉంది. జూరాల మీద ఆధారపడినటువంటి 5.5 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రమాదంలో పడి ఉంది. ఇది పాలమూరు ప్రజలు చాలా స్పష్టంగా వినాలి. ఎందుకంటే ఒక్క ఆల్మట్టి ఎత్తుకు పెంచుకోవడానికి అన్ని సిద్ధమైపోయినాయి. 1,50,000 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. 70,000 కోట్లు ల్యాండ్ అక్విజిషన్ కోసం కొన్నారు వాళ్ళు. వన్స్ 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెరిగిందంటే ఆల్మట్టి, అది తీవ్రమైనటువంటి ప్రమాదం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్మట్టి ఎత్తును ముందు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళి, ఎందుకంటే ఇరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అది ఆపాలి. అది ఆపపోతే నువ్వు ఎంతసేపు జూరాల మీద ప్రాజెక్టు కడితే నేను పాలమూరు రంగా అంటే నువ్వు 10 లక్షల ఎకరాలు కదా, 1,00,000 ఎకరాలకు కూడా నీ సొంత ఆయకట్టు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా నీళ్ళు ఇచ్చే ప్రసక్తి ఉండదు. 1, 2 తర్వాత రెండవది, అదే కర్ణాటక ప్రభుత్వము నావలి డ్యామ్ కడుతుంది తుంగభద్ర మీద. అదొక 50 టీఎంసీలతో కడుతుంది. సో ఆ ప్రాజెక్టు పూర్తయితే కూడా తీవ్రమైనటువంటి ప్రమాదం కృష్ణా బేసిన్ ఉన్నటువంటి కల్వకుర్తి కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఇబ్బంది పడే అవకాశం ఉంది. ముందు వాటిని ఇరు రాష్ట్రాలు, ఇప్పుడు ఏదైతే నేను చెవులో చెప్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎట్లయితే ఆపినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఆల్మట్టి ఎత్తు పెంపును కానీ తుంగభద్ర మీద కింద కడుతున్నటువంటి నావలి డ్యామ్ 2 కానీ ఆ రెండింటిని ఆపడానికి ప్రయత్నం చేయాలి. 1. రెండవది, నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నిన్న అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఆపలేదు, అసలు గోదావరి బేసిన్లో కట్టేటువంటి ఏ ప్రాజెక్టు కూడా నేను అడ్డు తగలేదని చెప్పేసి ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నాను. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టులో గోదావరి బేసిన్లో ఉంటుంది. సిడబ్ల్యూసీ క్లియరెన్స్ వచ్చింది. ఫైనల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత కూడా 2018 తారీఖు నాడు 2018లో జూన్ 13 నాడు లెటర్ రాసిండు. వచ్చిన 3,000 టీఎంసీలు గోదావరిలో పోతే వాళ్ళు ఎందుకు నువ్వు అడ్డుకుంటూ లేఖ రాసినావు? దీనికి సమాధానం చెప్పాలి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. సరే, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా 11/6/2015 జూన్ నాడు 2015లో లేఖ రాసిండు, అడ్డుకోవాలి వీటిని కూడా, ఈ ప్రాజెక్టు కట్టొద్దు, ఇది అక్రమ ప్రాజెక్ట్, కొత్త ప్రాజెక్ట్ అంట. సరే, ఇప్పుడు చెప్తున్నారు రేవంత్ రెడ్డి పాత ప్రాజెక్ట్ అని, నువ్వే చెప్తున్నావు 2014 డిపిఆర్కు జీవో ఇచ్చినావు అని. మరి ఇది ఎందుకు చంద్రబాబు నాయుడు చెప్పు? అరే బాబు, ఇది మా కొత్త ప్రాజెక్టు, నువ్వు కొత్త ప్రాజెక్ట్ కాదు, ఇది పాత ప్రాజెక్టే, ఈ జీవోను వెనక్కి తీసుకో చంద్రబాబు అని చెప్పి నువ్వు చెప్పాలిగా మీ గురువు గారికి. ఇది చెప్పండి రేవంత్ రెడ్డి గారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రాసినటువంటి లేఖను వెనక్కి తీసుకోవాలా, అది పాత ప్రాజెక్టు కాబట్టి. అట్లాగే డిండి ప్రాజెక్టు మీద రాసిన చిన్న ప్రాజెక్ట్ అది 30 టీమ్స్ల ప్రాజెక్టు, దాని మీద కూడా 2016లో లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారు. సో ఇలా 100 ప్రాజెక్టు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి 4 లక్షలే. వాస్తవానికి ఒక ఎకరానికి 10 లక్షల ఎకరాలు వండాలంటే 100 టీఎంసీలు నీళ్ళు కావాలి. సో 10,000 ఎకరాలకు 1 టీఎంసీ నీళ్ళు పడుతుంది. సో మనం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో వీళ్ళు 4 లక్షల ఎకరాలు పెట్టిన నాయకట్టు ఇదే చంద్రబాబు నాయుడు పెట్టిండు. కానీ నీళ్ళు ఎన్ని పెట్టాలా? 40 టీఎంసీలు పెట్టాలా. 40 టీఎంసీలు పెట్టాల్సి కాడ 25 టీఎంసీలో పెట్టిండు. అయితే కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, ఒక జీవో ఇష్యూ చేసిండ్రు. అరే మనం 25 టీఎంసీలతో 4 లక్షల ఎకరాలు పండదు కదా, మళ్ళీ 40 టీఎంసీలు చేసుకుందాం అని చెప్పేసి వరద జలాల కోసం ఒక జీవో ఇష్యూ చేసినాం. ఆ జీవో మీద కూడా కేసు వేసినాం, అది కూడా వద్దని చెప్పి లెటర్ రాసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ఈ ప్రభుత్వం. లెటర్ రాసిందని ఎవరు, కేసులు వేసిందేదో అప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి దాసే కదా, ఆదిత్యనాథ్ దాస్ గారి సహకారంతో ఇవన్నీ జరిగినాయి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను చెవులో చెప్తే విన్నరు అవన్నీ కాదు. ముందు తెలంగాణ ప్రాజెక్టుకు సంబంధించి ఆల్రెడీ ఏనిగెళ్ళి తోక ఎక్కింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. ఏం మిగిలిలేదు. ఒక ఉదండాపూర్ రిజర్వాయర్లో ఒక 30%, లక్ష్మీదేవపూర్ రిజర్వాయర్ ఒకటి కట్టాలా. మిగతా అంతా పంట కాలువలు తీస్తే నీళ్లు రైతులకు పోతాయి, నీళ్ళు పంటలు పండించుకుంటారు. అవి చేయకుండా నేను ఇది ఆపుతా, జూరాల మీద పెట్టాలా. ఆల్రెడీ ప్రాజెక్ట్ అయిపోయింది, 27,000 కోట్లు ఖర్చు చేసిన తర్వాత ఇంకా నువ్వు జూరాల మీద తోకలేని వాదన అది తలకాయ నెత్తి ఉన్నోడు ఎవరు చేసే పని అయితే కాదు అది. సో అది మానుకోవాలి ఫస్ట్. అది మానుకొని ఇప్పుడు ఏం జరగాలి, ఆల్రెడీ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి సిఫార్సు చేసింది ఈసీ క్లియరెన్స్ ఇవ్వని. సో దానికోసం చేయండి. 90 టీఎంసీల కోసం ప్రతిపాదన మళ్ళీ పంపండి. మీరు ఏదైతే 45 టీఎంసీల కోసం ఇచ్చినటువంటి లేఖను వెనక్కి తీసుకోండి, అసెంబ్లీలో ప్రకటన చేయండి. మేము 45 టీఎంసీల కోసం కాదు 90 టీఎంసీలకు మళ్ళీ మేము పంపిస్తున్నామని చెప్పేసి. ఎందుకంటే మన హక్కు 45 టీఎంసీలకు వాడికి ఆంధ్రుడికి ఇవ్వడానికి ఇది చేస్తున్నట్టు కుట్ర. ఎందుకంటే ఆల్రెడీ 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ సర్వీస్, 45 టీఎంసీలో ఇప్పుడు నువ్వు వద్దనుకుంటే రేపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అడుగుతాడు. నాకు కూడా ఆ వాటా ఉంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం 45 టీఎంసీలకు మైనర్ ఇరిగేషన్లో మాత్రమే తీసుకున్నది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి. మిగతా పోలవరం నుంచి వచ్చే 45 టీఎంసీలు అడగట్లేదు వాళ్ళు, ఎందుకంటే మాకు కూడా వాటా వస్తుంది అందులో అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడిగే అవకాశం ఉంది. వాళ్ళకి అవకాశం ఇవ్వడం కోసమే నువ్వు ఈరోజు ఆ 45 టీఎంసీలు వదులుకున్నావు. ముందు ఆ 45 టీఎంసీలకు కోసం లేక అది ట్రిబ్యునల్ అవార్డు, నాగార్జున సాగర్ ఎగువన మనమే ఉన్నాము, మన హక్కు అది. ఆ హక్కు మనకు వస్తే అదనంగా ఒక 50 టీఎంసీలు మళ్ళీ మనం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో సాధించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ దిశగా ఆలోచన చేయాలి. ఇక మొత్తం ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఈ వితండవాదం పెట్టడం తెలంగాణ ప్రజలకు సొంత గడ్డకు ద్రోహం చేసినాడు. అయితే ఆ జిల్లా మంత్రికి కూడా చెప్తున్నాను, జూపల్లి కృష్ణారావు గారు. రైట్ అండి. పదే జూపల్లి కృష్ణారావు కూడా సోర్స్ జూరాలు ఉన్నట్టు అదే జూరాల్లో ఉంటే మరి ఎందుకు నువ్వు కల్వకుర్తి నుంచి వచ్చేటువంటి గోపాల్ దినేష్ సింగ్ హోటల్ లింక్ అయినా అడిగినావు ఆ రోజు. సో ఈ విషయాలని తీసుకొని ముందు ప్రాజెక్టు పూర్తి చేసే విధంగా పనిచేయాలని చెప్పేసి ప్రభుత్వం. రైట్ అండి. థ్యాంక్ యూ రామ్ గారు, థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం చూస్తున్నాం కదా, ఏదైతే 27,000 ఖర్చు పెట్టినటువంటి పాలమూరు రంగారెడ్డిని ప్రాజెక్ట్ని ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఇంకో 10% నిధులు వెచ్చించి కంప్లీట్ చేస్తే చాలా ఫలితాలు అందుతాయి. 3 జిల్లాలు కూడా సస్యశ్యామలు అవుతాయి. అటు మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు, నల్గొండ కావచ్చు, రంగారెడ్డి జిల్లాలో సస్యశ్యామలు అవుతాయి. రైతులు కూడా బాగుంటుందని చెప్పేసి మీరు చెప్తున్నారా, ఆ పడవ పెట్టకుండా పనిచేయాలని చెప్పేసి కోరుతున్నటువంటి అంశం ఇది. వాటి బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.